హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జయనార్ స్టార్టెక్. ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసినటువంటి వీడియోలో ఒక ఫ్రెండ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సార్, అది వచ్చేసి ఆధార్ కార్డు 28 డిజిట్స్తో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇతని కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఆధార్ సెంటర్కి ఆధార్ అప్డేట్ లేదా న్యూ ఎన్రోల్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ లేదా సూపర్వైజర్ మనకైతే ఒక ఫామ్ ఇచ్చి దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తారనమాట. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ కనుక మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే సిస్టంలో అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుంది. సో దాంట్లో మనకు వచ్చేసి ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఎన్రోల్మెంట్ డేట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఎన్రోల్మెంట్ ఏ టైంకి చేసామో టైం కూడా ఉంటుంది, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్రోల్మెంట్ ఐడి అండ్ డేట్, టైం, ఈ మూడు కూడా కావాలన్నమాట. సో మనం 28 డిజిట్స్తో ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ మూడు కావాలి మనకు. సో ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసి 14 డిజిట్స్, నెక్స్ట్ డేట్ వచ్చేసి 6 డిజిట్స్, అండ్ డేట్ వచ్చేసి 8 డిజిట్స్, అండ్ అవర్స్, టైం, మినిట్స్ వచ్చేసి 6 డిజిట్స్ అనమాట. సో టోటల్గా మనకు 28 డిజిట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూఐడిఐ సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూఐడిఐ సైట్లో ఇక్కడ చూడండి, గెట్ ఆధార్ అని చెప్పేసి ఒక లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ. సో గెట్ ఆధార్ అని చెప్పేసి, సో ఇందులో డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే బై ఆధార్ కార్డ్ ఆర్ బై ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఆర్ బై వర్చువల్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆధార్ నెంబర్ వచ్చే మనకు తెలుసు అనమాట. ఆధార్ నెంబర్ వచ్చేసి 12 డిజిట్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఐడి వచ్చేసి 16 డిజిట్స్ ఉంటుంది. అండ్ ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసి 28 డిజిట్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 28 డిజిట్స్తో అడిగారు కాబట్టి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి 14 డిజిట్ అడుగుతుంది. అండ్ సెలెక్ట్ డేట్ వచ్చేసింది ఇక్కడ కింద, అండ్ టైం వచ్చేసింది. సో ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసి 14 డిజిట్స్, అండ్ ఇది 8 డిజిట్స్, అండ్ ఇది 6 డిజిట్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు కన్సల్ట్ ఏదైతే నంబర్ ఎన్రోల్మెంట్ టైంలో ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో ఈ విధంగా 28 డిజిట్స్తో మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయనార్ స్టార్టెక్.